నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జంధ్యాల పాపశాస్త్రి గారి పద్యాలు, విజయశ్రీ పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. ఆగుట లేదు గుర్రములు హస్తములన్ బిగబట్టి పగ్గముల్లాగుదునెంతదాకా రణలగ్నముడాయుచునుండే దుందుభుల్ మ్రోగక ముందెలెమ్ము గుణమున్ బిగించి స్వరాజ్యలక్ష్మికిన్ స్వాగతమిమ్ము గాండివ శరాసన చంద్రకులైక భూషణ. గుర్రాలు ఆగడం లేదు. ఎంతసేపని చేతులు బిగపట్టి పగ్గాలు లాగుతాను. యుద్ధం చేసే సమయం దగ్గర పడుతుంది. ఓ చంద్రవంశభూషణ, అర్జున, రణబేరి మ్రోగకముందే లేవవయ్యా. గాండివం పట్టుకో, వింటికి నారిని బిగించి యుద్ధానికి సిద్ధపడు. జన్యము సేయనస్త్రములు శస్త్రములుంగొని దేశదేశ రాజన్యులు వచ్చియుండిరి నిజధ్వజరాజ విరాజమానులై దైన్యమునంది నీవిటు స్వధర్మము దక్కిన ధాతరాష్ట్ర దౌర్జన్య దవాగ్నుల నిరపరాధుల నిల్వున కాల్చివేయవో. అస్త్రశస్త్రాలు ధరించి దేశాల రాజులందరూ యుద్ధం చేయడానికి వచ్చారు. వారి వారి జెండాలను ప్రకాశిస్తుండగా వచ్చి ఉన్నారు. శత్రువుల మీద జాలి చూపుతూ నీ స్వధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం మానేస్తే దుర్మార్గులైన ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క ప్రతాపాగ్నులలో ఆ నిరపరాధులందరూ దహించుకుపోరా. నేనుంటిన్ రథమున్ కదల్చుటకు సంధింతున్ సమస్తము నేనే నీ ఉండు నిమిత్త మాత్రముగా సందేహము పోనాడి నాపై నర్పింపుము భారమంతయును గెల్వంబోధ ధర్మంబు మందేనో ఈ విజయమ్ము ముద్దుల మరంది నమ్ము ముమ్మాటికిన్. రథం తోలడానికి నేనున్నాను, అంతా నేనే సమకూరుస్తాను. నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు. సందేహం వదిలి భారమంతా నా మీద పెట్టు. అధర్మం గెలవబోదు. విజయం మనదేనయ్యా ముద్దుల మరిది, నన్ను నమ్మవయ్యా అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. కర్తన్నేను సమస్త భూతములకున్ కౌంతేయ సర్వములో వర్తింతున్ అవతార ధర్మమును నిర్వర్తింతు భూభారమున్ తీర్తున్ నీవు నిమిత్త మాత్రమగుమంతే క్లైబ్యమింకేల నీ కర్తవ్యమ్మును గుర్తెరింగి విజయా కైకొమ్ము గాండీవమున్. సమస్త భూతములకు కర్తను నేను. అవతార ధర్మాన్ని నిర్వర్తిస్తాను, భూభారాన్ని తీరుస్తాను. నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు. ఇంకా విచారం ఎందుకు? నీ కర్తవ్యాన్ని గుర్తించి గాండివాన్ని అందుకో అర్జున. శుద్ధాంతమ్మును రచ్చకీడ్చిన నికృష్టుల్ నష్టమైపోవుటే సిద్ధాంతము ధనంజయ విజయలక్ష్మి శాంతి సంక్రాంతమై యుద్ధాంతమ్మున వీరభారతము విశ్వోత్కృష్టమౌ చాలు నీరాద్ధాంతమ్ములు కార్యసిద్ధికై లేరా నారి సారింపరా. శుద్ధాంతాన్ని రచ్చకీడ్చిన దుష్టులు నశించిపోవడం సిద్ధాంతం. యుద్ధాంతంలో విజయలక్ష్మి సంక్రమించడమే గొప్ప విషయం. ఈ రాద్ధాంతాలు చాలు, కార్యసిద్ధి కోసం లేచి బాణం ఎక్కుపెట్టవయ్యా అని కృష్ణుడు అంటున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.